కాస్త మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలందరూ తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఎట్లా నేర్పించాలా అని ఒక టెక్నిక్ తీసుకున్నాడు. రిషి ప్రభాకర్ గురించి అది చూసి ఆ కాన్సెప్ట్, టెక్నికల్ కాన్సెప్ట్ అది తీసుకున్నాడు. కానీ మన యోగా, మన సిద్ధ సమాధి యోగా దీని నుంచి దాన్ని జోడించి ఇప్పుడు ఓన్లీ టెక్నిక్స్ కొంతవరకు పనిచేస్తాయి. కానీ దానికన్నా ఎక్కువగా సపోర్ట్ కావాలంటే ఆధ్యాత్మికత కావాలి. మనం అందరూ ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటున్నామంటే పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, మంత్రాలు కాదు. ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ అంటే హైలీ స్పిరిటెడ్గా ఉండడం. ఇంకా మన ఎస్ఎస్వై క్లాస్లో దీన్ని ఏం డెఫినేషన్ చెప్తామంటే ఏ కారణము లేకుండా ఆనందంగా ఉండడం స్పిరిచువల్. అప్పుడేమవుతుంది, ఓపెన్గా ఉంటాం, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో కాబట్టి ఆ టెక్నిక్ తీసుకొని గురూజీ ఇది కలిపి ఏం చేశారంటే మనకు ఈ పాజిటివ్ పేరెంటింగ్ అనే కోర్సు అందించారు. ఈ కోర్సును ఆల్రెడీ మన ఎస్ఎస్వై టీచర్లే ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ పిల్లల పైన. ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ 35 years పైన దాటి ఉన్నారు. ఓకే, మన గురూజీ మొదటి మెయిన్ శిష్యుడు రవిజీ అని ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఎనగొండలో ఉంటారు. వాళ్ళిద్దరూ దీన్ని తీసుకున్నారు. ఆ తర్వాత మన టీచర్లు అందరూ తీసుకున్నారు. అర్థమైందా? కాబట్టి ఇది ఇప్పటికి సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఈ కోర్స్ మనం అందిస్తున్నాం. బాంబేలో అయితే చాలా బాగా జరుగుతుంది క్లాస్. ఓకే, సండేస్ ఉంటుంది, 9 sessions ఉంటుంది. ఇద్దరు అటెండ్ కావాలా, భార్య భర్త ఇద్దరు అటెండ్ కావాలా. కారణం ఏమంటే బిడ్డలను కనడం, పెంపకం చేయడం ఓన్లీ భార్య పని కాదు, స్త్రీ పని కాదు, భర్తకు కూడా ఈక్వలీ ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని ఏమంటారంటే మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ రెండు అవసరం. బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనము చూస్తుంటాం కదా, ఏదో కారణాల వల్ల తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఆ బిడ్డలో కొన్ని లోపాలు ఉంటాయి. చూసారా, మనం చాలామంది బిడ్డల్లో తండ్రి దూరంగా ఉండో ఏదో కారణంగా లేకుండా ఉండి ఓన్లీ తల్లి పెంచిందంటే వాళ్ళు హార్మోనియల్ డెవలప్మెంట్ ఉండదు. ఏవో కొన్ని లోపాలు, ఎమోషనల్గా కొన్ని లోపాలు ఉంటాయి. అట్లనే తల్లి లేదు, తండ్రే పెంచాడనుకో కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి బిడ్డల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంది అని తెలుసుకొని అసలు గర్భంలో ఉన్న శిశువుకు మనము ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలా అనేది ఇద్దరికి తెలవాలి. ఇద్దరికి ఫస్ట్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత పిల్లలు నేర్పగలుగుతారు. సో అందుకోసమనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి. దానికన్నా ముందు ఇప్పుడు కొద్దిమందికి ఏమవుతుందంటే అసలు కన్సీవే కావట్లే. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుంది. అవును, దానికోసం చెప్పే కార్యక్రమం ఏమంటే పురాణాలలో విశ్వామిత్రుడు, జమదగ్ని ఇటువంటి ఋషుల జన్మలు చూస్తే ఏమవుతుందంటే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు, కానీ బ్రాహ్మణుడయ్యాడు. అలాగే జమదగ్ని చాలా బ్రాహ్మణుడై కూడా క్షత్రియుడు లాగా చాలా రౌద్రంతో ఉన్నాడు. అంటే ఏమని, ఒకరిలో కంప్లీట్గా రజోగుణం వచ్చేసింది. అట్లా ఇదంతా ఎందుకు జరిగింది అంటే వాళ్ళ తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసిన పనులు. అందుకని ఏం చెప్తారంటే రావి చెట్టు, వేప చెట్టు ఉంది కదా. అవును, మామూలుగా గుడికి వెళ్తే మనము రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడుంటాయి? నాగ ప్రతిష్ఠ ఉన్నట్టు ఉంటది కదా. అవును, అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అవును, అది చాలా చాలా అవసరం. అంటే ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో ఏమంటే ఎవరికైనా గర్భ దోషాలు ఉంటే అవి రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ తిరిగితే కనుక ఆ గాలి వల్ల వాళ్లకు ఆ దోషాలు తొలగిపోతాయి. ఇది పర్టికులర్ గా గురుగారు విన్నా, అంటే మీరని కాదు, నేను 3-4 చెప్తే విన్నాను. రాగి చెట్టు, వేప చెట్టు ఉన్న చోట మామూలుగా బంధనాలు వేసి ఒక 108 ప్రదక్షిణాలు చేసి అక్కడ ప్రాణాయామం చేయబడ్డారు. అవును, ఎందుకు? దాన్ని పురాణాల ప్రకారం చూస్తే రావి చెట్టు వచ్చి విష్ణు, వేప చెట్టు వచ్చి లక్ష్మీదేవి. భగవద్గీతలో వృక్షాలలో నేను అశ్వక్ష వృక్షము అని చెప్పారు అని. సో కాబట్టి అది భక్తి ఉంటాయి. నువ్వు లేదు ఓన్లీ సైంటిఫిక్ గా చూద్దామంటే ఆ 2 చెట్లలోంచి ప్యూర్ ఆక్సిజన్ ప్లస్ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. అంతే.